బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. బైక్లోని పెట్రోల్, బస్సు లగేజ్ క్యాబిన్లో భారీగా సెల్ ఫోన్లు ఉండడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. బైక్ను ఢీకొట్టడంతో అది బస్సు బంపర్లో చిక్కుకుంది. బైక్ను 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది బస్సు. ఆ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. బస్సు కింద పెట్రోల్ ఒలికింది. బైక్ను బస్సు ఈడ్చుకెళ్లే రాపిడికి పెట్రోల్కి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఆ మంటలకు లగేజ్ క్యాబిన్లోని సెల్ ఫోన్ బ్యాటరీలు పేలి మంటలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. 15 నిమిషాల్లోనే బస్సు మొత్తం దగ్ధమైంది. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. బైక్లోని పెట్రోల్, బస్సు లగేజ్ క్యాబిన్లో భారీగా సెల్ ఫోన్లు ఉండడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, బస్సు ప్రమాద ఘటనలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగింది, దేనివల్ల ఈ తీవ్రత పెరిగింది అని అంచనా వేస్తున్నారు. ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, కర్నూలులో బస్సు దగ్ధమైన సంఘటన పైన వివిధ ప్రభుత్వ శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవైపు పోలీసు శాఖ, మరోవైపు ఆర్టీఏ అధికారులు, ఫైర్, అలాగే మెడికల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఇలా వివిధ శాఖలు ఆయా అంశాలకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కీలకంగా తెలిసిన అంశాలు, బస్సు దగ్ధమైతే అయింది, అయితే అంత తీవ్రంగా, అంత త్వరగా, చాలా వేగంగా ఎందుకు కాలిపోయింది అనే అంశం చాలా కీలకంగా మారింది. అందుకు అధికారులు, నిపుణుల నుంచి తెలుస్తున్న విషయాలు మనం చెప్పుకోవాలి. బస్సు చాలా వేగంగా కాలిపోవడానికి ప్రధాన కారణం బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్లో పెట్రోలు ట్యాంక్ ఓపెన్ అయ్యి ఆ పెట్రోల్ అంతా కూడా బస్ కింద పారిపోవడం. అంటే బస్ కింది మొదటి నుంచి చివరి వరకు కూడా ఆ పెట్రోల్ అంతా పారిపోయింది. అతను అందులో బైకరు శివశంకర్ కొద్దిసేపటి క్రితమే పెద్ద టేకూరు పెట్రోల్ బంక్లో 200 రూపాయల పెట్రోల్ వేయించుకున్నాడు. అదంతా కూడా అంతకుముందే అందులో పెట్రోల్ ఉండొచ్చు. దాన్ని అంతా కలిపి ఒక్కసారిగా రోడ్డంతా పారిపోవడంతో బస్ కిందనే ఉన్న పెట్రోల్ అంతా ఒక్కసారిగా పారిపోయింది. రోడ్డంతా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగేటప్పటికి క్షణాల్లో బస్సు మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకేసారి మంటలు చెలరేగాయి. ఆ మంటలకు కింది భాగం కాలిపోయింది. ఆ తరువాత బస్ లగేజీ క్యాబిన్లో దాదాపు 400 సెల్ ఫోన్లు ఉన్నాయి. అవి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లిప్కార్ట్కి రవాణా చేస్తున్నారు. దీంతో ఆ సెల్ ఫోన్లో ఉన్న బ్యాటరీలు పేలిపోయాయి. ఆ తీవ్రతకు ప్యాసింజర్ సీట్లకు, అట్లాగే కింద సెల్ ఫోన్ లగేజ్ క్యాబిన్కి మధ్య ఉన్న ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది. అంటే మనం బస్సులోకి ఎక్కిన తర్వాత నడిచేందుకున్న ప్లాట్ఫామ్, ఆ సెల్ ఫోన్ బ్యాటరీల పేలుళ్ల తీవ్రతకు ఆ ప్లాట్ఫామ్ అంతా దెబ్బతిని రంధ్రాలు ఏర్పడ్డాయి, పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ఫ్లేమ్, ఆ మంటలు త్వరగానే, అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా వేగంగా ప్యాసింజర్లను చేరడానికి చాలా ఈజీ అయింది. అంటే బ్యాటరీ పేలుడు ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు. ఒక సింగిల్ బ్యాటరీ పేలితేనే చాలా తీవ్రంగా పేలుడు శబ్దం వస్తుంది, మంటలు చెలరేగుతాయి. అట్లాంటిది ఆ 400 సెల్ ఫోన్లలో అన్నీ పేలిపోలేదు, కానీ చాలా ఫోన్లు పేలిపోయాయి, బ్యాటరీలు. దీంతో ఆ మంటల తీవ్రతకు ఒక్కసారి బస్సులో లోపలి భాగంలో ఉన్న ప్లాట్ఫామ్ దెబ్బతినడంతో మంటలు చాలా ఈజీగా లోపలికి ప్రవేశించాయి. ప్రయాణికులను ఒక్కసారిగా చుట్టుముట్టాయి, పొగ ఆవరించింది, ఒకవైపు మంటలు. ఈ కారణంగా బస్ అంతా కూడా దాదాపు 15 నిమిషాల్లో పూర్తిగా కాలిపోయింది. అంటే అక్కడ ఈ పేలుడుకు, అలాగే చెలరేగిన మంటలకు ఉత్పత్తి అయిన ఉష్ణోగ్రత మనం అంచనా వేస్తే కనీసం 3000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే సాధారణంగా ఒక సిగరెట్తో మనకు కాల్చినప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత మహా అయితే 600 డిగ్రీలు ఉంటుంది. అట్లాంటిది 3000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పత్తి అయిందంటే అక్కడ మంటలు ఎంత తీవ్రంగా ఉంటాయో అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. పెట్రోలు పేలుడు, బ్యాటరీ పేలుళ్ల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఆవహించి, అట్లాగే పొగ ఆవహించిన నేపథ్యంలో ప్రయాణికులు లోపల ఉక్కిరిబిక్కిరయ్యారు. వారికి
బయటికి పడేందుకు మార్గం కూడా లేకుండా పోయింది. బస్ అంతా కూడా అద్దాలు ఉన్నాయి, బయటికి వెళ్లే మార్గం లేదు. చివరికి బయట నుంచి అద్దాలు పగలగొడితే కొంతమంది ఆ మార్గంలో బయటికి వెళ్లారు. ఈ కారణంగానే కేవలం బస్ అంతా కూడా 15 నిమిషాల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రత చాలా పెరిగింది. అందులో బస్సులో కూడా చాలా ల్యాప్సెస్ ఉన్నాయని చెబుతున్నారంటే నిన్న వివిధ శాఖల అధికారులు బస్సునంతా పరిశీలించారు. లోపల డిజైన్ కూడా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర సీట్ లాంటిది ఏర్పాటు చేయరాదు. అది ఒరిజినల్ డిజైన్ ప్రకారం అయితే సీట్ ఏర్పాటు చేయరాదు. ప్రస్తుతం ఉన్న బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎక్కువ మంది ప్రయాణికులను కూర్చోబెట్టడానికి వీలుగా అక్కడ ఆయన అరేంజ్ చేసుకున్నారు. దీని కారణంగా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ బయటికి వెళ్లేందుకు కూడా లేకుండా పోయింది. నెక్స్ట్ డ్రైవర్కి ప్యాసింజర్లకి మధ్యలో డోర్ ఉంటుంది, ఆ డోర్ కూడా ఓపెన్ కాలేదు. దీని కారణంగా కూడా ప్రయాణికులు బయటికి రాకుండా లోపలే సజీవ దహనం కావాల్సిన పరిస్థితి. ఇక మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫస్ట్ నుంచి డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది. రోడ్డుపై పడి ఉన్న బైకును గుర్తించకపోవడం ఒకటి, గుర్తించిన తర్వాత దాన్ని ఢీకొన్న తర్వాత వెంటనే ఆపి ఉంటే కూడా ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదు. అసలు స్పార్క్ వచ్చేదే కాదు అక్కడే ఆగి ఉంటే. ఆ తర్వాత వాటిని బంపర్ కింద బైక్ ఇరుక్కోవడం, అట్లే ముందుకెళ్లిపోవడంతో స్పార్క్ వచ్చింది. పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయి పెట్రోల్ అంతా ఒలికిపోయి మంటలు చెలరేయడంతో మొత్తం ప్రమాదం భారీగా ఉంది. 19 మంది ప్రాణాలు కోల్పోయే వరకు ఈ ఘటన దారితీసింది. ప్రస్తుతం వివిధ శాఖల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బస్సులో ఉన్న ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే కాపాడుకునేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిస్టింగ్విషర్ ఉండాలి, అంటే మంటలను ఆర్పేందుకు. అట్లాంటి ఫైర్ డిస్టింగ్విషర్ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంటే బహుశా ఆ బస్సులో ఫైర్ డిస్టింగ్విషరే లేదని కూడా కొందరు అధికారులు అంటున్నారు. అంటే కనీసం ఆ మంటల్లో కాలిపోతే ఆనవాలైన ఫైర్ డిస్టింగ్విషర్ ఉన్నట్లు ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రమాదం జరిగినప్పుడు అత్యవసరమైన ఫైర్ డిస్టింగ్విషర్ కూడా బస్సులో లేదని తెలుస్తోంది. మరొకటి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా బయటపడడానికి ప్రతి సీట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. అంటే సుత్తి, ఇనుప సుత్తి, ఐరన్ సుత్తి ఉంటే అది వెంటనే అద్దాలు పగలగొట్టుకుని బయటికి రావడానికి అవకాశం ఉండేది. ఒక్క హ్యామర్ కూడా ఉన్నట్టు నిన్న అధికారుల పరిశీలనలో ఒక్కటి కూడా బయటపడలేదు. అంటే హ్యామర్లను కూడా ట్రావెల్ యాజమాన్యం అక్కడ ఏర్పాటు చేయలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద అనేక లోపాలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఇతర అంటే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కావచ్చు. వీటన్నింటినీ చూస్తే ఈ నిర్లక్ష్యానికి 19 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ఇక్కడి పరిస్థితి. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.